మీనా ఉండి టిఫిన్ తెచ్చి డైనింగ్ టేబుల్ పెడుతుంది. అక్కడున్న రవి ఉండి ఏం టిఫిన్ వదినా అని అడుగుతాడు. అక్కడున్న మీనా ఉండి మీకు అందరికి ఇష్టమైంది పూరి కుర్మా అని అంటుంది. అక్కడున్న మనోజ్ ఉండి అవునా ఈరోజు పట్టాల్సిందే అని అంటాడు. అక్కడున్న సంజయ్ అండి నేను ఆయిల్ ఫుడ్ తినను అని చెప్తాడు. మనోజ్ ఉండి సంజయ్ వైపు చూస్తాడు. అక్కడ మీనా కూడా చూస్తుంది. మౌనిక కూడా వారి భర్త వైపు చూస్తాడు. బాలు కూడా చూస్తూ ఉంటాడు. రవి శృతి ఉండి ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. సంజయ్ ఉండి కుర్మా చేసింది అది చూస్తూ ఉంటాడు. అక్కడున్న కుర్మా ఉండి కాలుతూ ఉంటుంది. అక్కడ సంజయ్ ఉండి మళ్ళీ అంటూ ఉంటాడు నా నోరు కాలాలని ప్లాన్ చేశారా అని మీనా వైపు బాలు వైపు చూస్తుంటాడు. అక్కడున్న రోహిణి ఉండి అలానే సంజయ్ వైపు చూస్తూ ఉంటుంది. అక్కడున్న బాలు ఉండి అదొకటే కాలకుండా మిగిలిపోయింది పాపం అని అంటాడు. అక్కడున్న సంజయ్ ఉండి నాలుగు కూడా వదలవా అని అంటాడు. అక్కడున్న బాలు ఏం చేసినా తెలియకుండా చేశాను అని చెప్పాను కదా అప్పుడే 2 సార్లు ఎక్స్క్యూజ్ మీ అంటాడు. అక్కడున్న రవి మాట్లాడదాం అస్మిడి సారీ అని చెప్పాడు కదా అని అంటాడు. అక్కడున్న బాలు కూడా చెప్పానని అంటాడు. అక్కడున్న మౌనిక ఉండి మీకు పూరి వద్దంటే గారెలు వేసి పెడతానా అని అంటుంది. అక్కడున్న బాలు ఉండి ఏ చేసి అక్కడ ఉది చల్లగా మార్చండి వండమ్మా అని అంటాడు. అక్కడున్న సంజయ్ ఉండి బాలు వైపు చూసుకుంటాడు. శృతి ఉండి ఎందుకు కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఇచ్చేసేపు కదా అని అంటుంది. అక్కడున్న సంజయ్ ఉండి నాకేం అవసరం లేదు నేను ఆర్డర్ పెట్టుకున్నాను అని చెప్తాడు. అక్కడున్న బాలు ఉండి మీరు మా ఇంటికి వచ్చి మీరు ఆర్డర్ ఇవ్వాలంటే బావా అని అంటాడు. అక్కడున్న పిజ్జా బర్గర్ డెలివరీ ఇచ్చి కూర్చుంటాడు. సార్ పిజ్జా అని పిలుస్తాడు. అక్కడున్న సంజయ్ ఉండి లేచి వెళుతూ ఉంటాడు. అక్కడున్న బాలు ఉండి మేము బావా నేను తీసుకొస్తాను అని అంటాడు. అక్కడున్న బయటికి వెళ్తాడు. పిజ్జా బర్గర్ ఫ్రెష్ అయినా అంటాడు. ఫ్రెష్ సార్ అని అంటాడు. బాలు ఉండి పిజ్జాని బయటికి తీసుకొచ్చి కారం పిల్లడి చేతికి ఇచ్చి తీసి అరవకు అని అంటాడు. అక్కడున్న పిజ్జా బర్గర్ ఉండి ఏం చేస్తున్నారు సార్ అని అంటాడు. తీసి కారం అంతా దానిపైన చల్లుతూ ఉంటాడు కారం అవ్వడానికి. మళ్ళీ మూసి దాంట్లో పెడుతూ ఉంటాడు. నీ పని అయింది కదా సరే వెళ్ళు అని అంటాడు. లోపలికి వచ్చి సంజయ్కి ఇస్తూ ఉంటాడు. తీసుకోబడి బావా అని సంజయ్ ఉండి తీస్తూ ఉంటాడు. అక్కడున్న మనోజ్ ఉండి యాక్చువల్లీ బావారు నేను కూడా ఆయిల్ ఫుడ్ ఎక్కువ తిన్నాను అని అంటాడు. సంజయ్ ఉండి కావాలా అని అడుగుతాడు. అక్కడున్న మనోజ్ ఉండి ఏం మాట్లాడుకుంటూ ఊరికైపోతాడు. రే నీకెందుకురా నీకు పూరీలు అంటే చాలా ఇష్టం కదా అని అంటాడు. అక్కడున్న బాలు మనోజ్ ఉండి నీకెందుకురా నాకు ఈరోజు పిజ్జా తినాలనిపిస్తుంది అని అంటాడు. సంజయ్ ఉండి తీసుకో అంటాడు. థ్యాంక్ యూ బావా అని అంటూ తీసుకుంటాడు. అక్కడున్న పిజ్జాని చూసి అబ్బా చూస్తుంటే నోట్లో నుంచి నీరు ఊరిపోతుంది అని అంటాడు. అక్కడున్న రోహిణి నుండి మనోజ్ వైపు కోపంలో చూస్తూ ఉంటుంది. అలానే బాలు ఉండి మనసులో తింటే కళ్ళలో అండు కూడా నీళ్ళు ఊరుతుందిరా అని అంటాడు. అక్కడున్న మనోజ్ ఉండి మీ ఆవిడ వంట తిని బోరు కొట్టేసింది అని అంటాడు. అక్కడున్న మీనా ఉండి రేపటి నుంచి మీ ఆవిడ వండమని చెప్పండి అని చెప్తుంటుంది. అక్కడున్న రోహిణి ఉండి నాకు వండడానికి టైం ఉండదు అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న బామ్మ ఉండి భర్తకి వండి పెట్టడం కూడా నీకు టైం ఉండదు అమ్మా అని అంటుంది. అక్కడున్న రోహిణి ఉండి ఏం మాట్లాడకుండా ఊరికైపోతుంది. సంజయ్ ఉండి తిను అని మనోజ్ చెప్తూ ఉంటాడు. మనోజ్ వాళ్ళిద్దరు తింటూ ఉంటారు. మనోజ్ తిన్నాక ఒక్కసారి నోట్లో కారం అనిపించుస్తుంది. అక్కడున్న బాలు కూడా చూసి నవ్వుకుంటూ ఉంటాడు. మనసులో ఉన్న సంజయ్ ఉండి అలానే దగ్గుతూ అలానే తింటూ ఉంటాడు. మౌనిక ఉండి సంజయ్ వైపు చూస్తూ ఉంటుంది. అక్కడున్న రవి శృతి ఉండి ఒకరికొకరు చూసుకుంటాడు. మనోజ్ ఉండి మనసులో ఏమో ఇదేమో ఇంత కారంగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు. సంజయ్ని మనసులోన నేను ఇది తినకపోతే బాలు ఉండి నన్ను నీరేళ్ళు చేసేస్తాడు ఎట్లానే తినాలి అని అంటాడు. అక్కడున్న బాలు ఉండి ఏంటి బావగారు అలా చూస్తున్నారు వేడిగా ఉంది అని అడుగుతూ ఉంటాడు. బాలు సంజయ్ ఉండి లేదు అని అంటాడు. అక్కడున్న బాలు ఉండి కారంగా ఉంది అని అంటాడు. అక్కడున్న మనోజ్ ఉండి లేదు కమ్మగా ఉంది అని అంటాడు. బావగారు మీరు ఎక్కడి నుంచి తెప్పించారు అడ్రస్ ఇవ్వండి. మీనా రేపు నుంచి వీడికి టిఫిన్ పెట్టకు రేపు నుంచి బయట నుంచి ఆర్డర్ పెట్టుకుని తెచ్చుకుంటారు. నీ వంట తిని బోర్ కొట్టేసిందని అంట అని చెప్తూ ఉంటాడు. మనోజ్ సంజయ్ ఉండి బాలు వైపు చూసేయాలని తింటూ ఉంటారు. బాలు ఉండి రవికి శృతికి కన్నుకొట్టి వాళ్ళిద్దరు అర్థం చేసుకొని నవ్వుతూ ఉంటారు. అక్కడున్న మనోజ్ సంజయ్ ఉండి అలానే తింటూ ఉంటారు. కారం అయితే కూడా బామ్మ కూడా అలానే నవ్వుతూ ఉంటుంది. మనోజ్కి సంజుకి కారం ఉంటుంది. నీళ్ళు తీసుకుని పోయింటాడు. అక్కడున్న రవి బాలు ఉండి నీళ్ళు తాగిస్తారు. అక్కడున్న బామ్మ ఉండి ఏదైనా తినేటప్పుడు నీళ్ళు తాగకూడదు బాబు అని అంటుంది. అక్కడున్న సంజయ్ ఉండి అలానే నవ్వుతూ ఉంటాడు. మనోజ్కుంటే కారం వేస్తాడు.
అక్కడున్న రోహిణి నుండి మనోజ్ వైపు చూస్తూ ఉంటుంది. తిన్నాకే తాగాలి అని అంటుంది. అక్కడున్న బాలు ఉండి బావగారు తినండి బావగారు, కడుపు నుండి తినండి, మీరు తింటేనే మాకు ఒక ఆనందం అని అంటాడు. మనోజ్ కొండి ఏ నిన్నెరా ఏ చూసి మింగేసావు కదా, ఇప్పుడు మింగు అని అంటాడు. అక్కడున్న సంజయ్ ఉండి ఇంకోటి కావాలా అని అడుగుతూ ఉంటాడు. మనోజ్ ఉండి అయ్యో మీరు తెచ్చుకుని మాకు ఇవ్వడం ఏంటి, మీరే తినండి అని అంటాడు. బాలుకి నవ్వు వస్తూ ఉంటుంది. అక్కడున్న మనోజ్కి కడుపు స్టమక్ ప్రాబ్లం ఏంటిది అప్పుడే అక్కడున్న మనోజ్ లేచి వెళుతూ ఉంటాడు. అక్కడున్న బాలు రే రే ఏమైంది రే అని అంటూ ఉంటాడు. అక్కడున్న రోహన్ కూడా మనోజ్ ఏమైంది మనోజ్ అని అంటూ ఉంటుంది. బాలు ఉండి ఏం కాలేదు, గడ్డి వైపు గడ్డి కొట్టేసింది అని అంటాడు. బామ్మ ఉండి మిగతా కూడా తినండి బాబు అని అంటుంది. అక్కడున్న సంజయ్ ఉండి పర్లేదండి అని లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడున్న బాలు ఉండి వాళ్ళని పెట్టుకొని కూర్చోండి బావగారు, కూర్చోండి తినండి అని, మీరు తినండి బావగారు మీరు తినండి అని చెప్పి అలానే పిజ్జా తీసుకొని నోట్లో పెడుతూ ఉంటాడు. అక్కడున్న బాలు రవి శృతి మాధవ్ నవ్వుకుంటూ ఉంటారు. అలానే మౌనిక ఉండి సంజయ్ వైపు చూస్తూ ఉంటుంది. అలానే బాలు ఉండి తినండి బావగారు తినండి అని అలానే పెడుతూ ఉంటారు నోట్లోకి. అక్కడున్న మీనా ఉండి అర్థం చేసుకుని అప్పుడే ఇతంది ప్లాన్ అనుకొని అలానే ఉండిపోతుంది. పిజ్జా అంతా అయిపోతుంది. అక్కడి నుంచి లేచి సంజయ్ జరుగు అని బాలు అంటాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బాలు రవి శృతి ముగ్గురు నవ్వుతూ ఉంటారు. అక్కడున్న మీనా ఉండి మీరు ఇప్పుడు ఏం చేసినారు అని అంటారు. బాలు ఉండి నేనేం చేసినాను అని అంటుంది. అక్కడున్న బామ్మ ఉండి నిజం చెప్పరా అని అంటుంది బామ్మ. అక్కడున్న బాలు ఉండి వాడు నా చెల్లెలి చేతికి గాయం చేశాడా అని అంటాడు. అక్కడున్న మౌనిక ఉండి బాలు వైపు చూస్తుంటుంది. రోడ్ నుండి మౌనికకి అతనే నాకు గాయం చేసింది అని అంటుంది. అక్కడున్న లేదు వదిన, అదేం లేదు వదిన చూసుకోలేదు అని అంటుంది రోహిణికి. అక్కడున్న మీనా ఉండి బామ్మ మేము ఇక్కడే ఉండి ఇతను ఏదో ఇలాగా ఏమో ఒకటి చేస్తూనే ఉంటాడు, మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాము అని అంటుంది. అక్కడున్న శృతి ఉండి తొందరగా రండి మీనా, సాయంత్రం మీది వెడ్డింగ్ యానివర్సరీ ఉంది అని అంటుంది రవి వైపు చూస్తే. మౌనిక ఉండి పాపం అతని పరిస్థితి ఎలాగుంది అని అంటుంది. అక్కడున్న సంజయ్ ఉండి ఫ్రిడ్జ్ తీసి సలీలు తీసుకొని మెట్ల పైన పరిగెత్తుకుంటూ వెళ్ళి కూర్చొని తాగుతూ ఉంటుంది నీళ్ళు. అలానే కారం అవుతూనే ఉంటుంది నోరు. అక్కడి నుంచి పైకి మిద్ది పైన వెళ్ళిపోతాడు. బాలు మీనా ఉండి ఇద్దరు వాళ్ళ అమ్మ ఇంటికి వెళుతూ ఉంటారు. అక్కడున్న బాలు ఉండి శివ అన్న మాటలు నెనిపించుకుంటూ ఉంటారు. ఈ రోడీజన్ ఇక్కడ గురించి చూపిద్దాం అనుకుంటావా, ఎందుకు వచ్చావా అని అడుగుతాడు శివ. అక్కడి నుంచి ఆలోచన చేసుకుంటూ ఉంటాడు. ఇంకొక కూడా మాట్లాడింటాడు, అది కూడా ఆలోచన చేసుకుంటాడు. నా చెయ్యి ఇరుక్కొట్టి మా ఇంటికి తినేకి వచ్చావా అని అంటాడు. ఆ మాటకి బాలు ఉండి మీనా వైపు చూస్తూ ఉంటాడు. మీనా ఉండి రోడ్డు వైపు చూస్తూ ఉంటుంది. బాలు ఉండి నువ్వు మా నాన్న కలిపి చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తాడు. అక్కడున్న మీనా ఉండి ఏమైంది మేమేం చేసినాము అని అంటుంది. ఏం లేదు మీ అమ్మగారు ఆశీర్వాదం తీసుకొని వెంటనే వెళ్ళిపోదామని అంటాడు. అదేంటండి భోజనం చేసి సాయంత్రం వరకు ఉండి వెళ్ళవచ్చు కదా అని అంటాడు. అక్కడున్న బాలు ఉండి నాకు ట్రిప్ ఉంది, ట్రిప్కి వెళ్ళాలి అని అంటాడు. అక్కడున్న మీనా ఉండి ట్రిప్కి వేరే కూడా పంపించవచ్చు అని అంటుంది. అయ్యో సరే భోజనం చేసి వెంటనే వెళ్ళిపోదామని అంటాడు. అక్కడున్న మీనా ఉండి సగం వరకు సరే అని అంటాడు. అదేం సరే అని వెంటనే ఇష్టం లేదు పోవడానికి, అందుకే మీ ఇష్టం అని అంటుంది మీనా. అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడి నుంచి కారు దిగి బయటికి వస్తారు. అక్కడ బయట నిలబడి బాలు ఉండి మదర్స్ సిస్టర్లు వస్తున్నారు అని వాళ్ళు ఎవరు అంటారు, అమ్మలక్కలు అని అంటాడు బాలు. మీనా బాగున్నావా అని అడుగుతారు. అక్కడున్న మీనా బాగున్నానక్క మీరు బాగున్నారా అని ఈ పక్కన తిరిగి వాళ్ళు కూడా అడుగుతుంటుంది బాగున్నారక్క అని. ఒక్క ఆవిడ ఉండి మీ కారు బాగుందేమ్మా అని అంటుంది. అక్కడున్న బాలు ఉండి దండ నల్లిని పూలని తీసుకొని కారు కొనిపించింది అని అంటాడు. ఇంకా కయం ఉండి నువ్వు మీనాకి బైక్ కొనిపించినావు కదా అని అంటుంది. అక్కడున్న మీనా ఉండి బాలు వైపు చూస్తుంటుంది, నవ్వుతూ ఉంటుంది. ఏంటి ఈరోజు ఇద్దరు మెరిసిపోతున్నారా అని అంటుంది. అక్కడున్న మీనా ఉండి ఈరోజు మా పెళ్లి రోజు అని అంటుంది. అక్కడున్న అవునా అప్పుడే ఒక సంవత్సరం అయిపోయింది అని అంటుంది. ఎన్ని గొడవలు పెళ్ళయింది,
పెళ్ళైనాక ఎన్ని గొడవలు అయినాయి, అయినా మీ ఇద్దరు ఒకరికొకరు అయినా కలిసిపోయారు అని అంటుంది. ఆ మాటకి బాలు ఉండి, మేము విడిపోకుండా కలిసి ఉండడం కారణం మాత్రం మీనా అని అంటాడు. అక్కడున్న వాళ్ళు ఉండి, నువ్వు కూడా మంచివాడు కాబట్టి మీ ఇద్దరు కలిసి ఉన్నారా అని అంటారు. ఆ మాటకి మీనా వాళ్ళమ్మ వస్తుంటుంది బయటికి. ఏంటి సువన, మా అల్లుగారిని బయట నిలబడి మాట్లాడుతున్నావు, లోపల పంపివా అని అంటుంది. రండి అల్లుడు వాడు, రామ్మ రా బావా అని అంటూ లోపలికి వెళుతూ ఉంటాడు. లోపల కూర్చోండి అని వింటూ ఉంటుంది. లోపలికి బాలు మంచం మీద కూర్చొని ఉంటాడు. వెడ్డింగ్ యానివర్సరీ అక్క బావ అని అంటాడు. అక్కడ బాలు ఉండి, ఇంగ్లీష్లో బదులు కన్నడలో చెప్పొచ్చు కదా, చిన్న పూలగంప అని అంటాడు. అక్కడ సుమతి ఉండి, పెళ్లి రోజు శుభాకాంక్షలు బావ అని అంటాడు. అక్కడున్న వాళ్ళమ్మ ఉండి మీనాకు అమ్మ అని అంటుంది. అక్కడున్న మీనా ఉండి వాళ్ళమ్మ వైపు చూస్తూ ఉంటుంది. అల్లుడు గారి దిష్టి తీయాలమ్మా అని అంటాడు. అక్కడున్న బాలు ఉండి ఎందుకు అని అడుగుతూ ఉంటాడు. మీరు తాగి కారు నడపని వీడియో వచ్చింది కదా, అప్పుడు నలుగురు నాలో మాటలు అనుకున్నారు, అప్పుడు మేము కూడా అపార్థం చేసుకున్నామని అంటుంది. అక్కడున్న బాలు ఉండి, అప్పుడు మీ అమ్మాయి నన్ను కాపాడింది అని అంటాడు. అక్కడున్న వాళ్ళ అమ్మ ఉండి మీనా వైపు చూస్తూ ఉంటుంది. అక్కడ మీనా ఉండి బాలు వైపు చూసి నవ్వుతూ ఉంటుంది. నాకు దిష్టి అప్పుడే పొజిషన్ లేండి అని అంటుంది. వాళ్ళ అత్తయ్య ఉండి, బాబు శివాని అపార్థం చేసుకోకండి అని అంటుంది. అక్కడున్న సుమంత్ ఉండి, బావా నీకు ఈ షర్టు చాలా బాగా ఒప్పింది బావా అని అంటుంది. అక్కడున్న బాలు ఉండి కూడా మా బామ్మ కూడా బాగుంది అని చెప్పింది. బాలు ఉండి యా షాప్లో కొన్నారని అడుగుతా. వాళ్ళ అత్తయ్య ఉండి తెలీదు బాబు శివ కొన్నాడు అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న బాలుకి కోపం వస్తూ ఉంటుంది. అక్కడున్న మీనా ఉండి ఎందుకు చెప్పావని వాళ్ళమ్మ వైపు అలానే చూస్తుంటుంది. షర్ట్ ఉప్పేసి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. అక్కడున్న నీళ్ళు తాగుతూ ఉంటాడు. వీడేంటి చొక్కా లేకుండా వచ్చాడా అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. అక్కడున్న బాలు నీళ్ళు తాగుతూ ఉంటాడు. ప్రభావతి ఉండి, అక్కడ ఏమో జరిగింది, వీడు ఎక్కడ తిన్నగా ఉంటాడు కదా అని అంటాడు. అక్కడున్న సంజయ్ ఉండి, ఎవరైనా అత్తగారి ఇంటికి పోతే బట్టలు పెట్టి పంపిస్తారు, మీ అత్తయ్య ఉన్న షర్టు ఊడపిచ్చి పంపించారా అని అంటాడు. అక్కడున్న బాలు ఉండి, నా పెళ్ళిలో నా బహుమతిగా 10 షూట్లు పెడతానని ఉన్న షర్ట్ను ఊడపెట్టుకొని వచ్చాను. అప్పుడు సంజయ్ ఏం మాట్లాడుకుంటూ ఊరికే చూస్తుంటాడు. అక్కడున్న ప్రభావతి ఉండి, వాడికి నోటికి ఏదొస్తే అది మాట్లాడవేనా అని అంటుంది. అక్కడున్న సత్యం గారు అలానే చూస్తూ ఉంటాడు. ఇది వాడు ఏదో దాస్తున్నారు, ఏదో జరిగింది, నాకు ఇప్పుడు ఏమో ఒకటి తెలిసి తీరాలి అని అంటుంది. అక్కడున్న మీనా ఉండి బాలు వైపు చూస్తుంటుంది. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.